హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఎక్కడికి వచ్చినామంటే ఒక అమెరికన్ చేపల మార్కెట్కి. అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఏంటంటే ఈ ప్లేస్లో దొరకని ఫుడ్ అయితే ఉండదు. అమెరికన్ అన్ని వెరైటీస్, జాపనీస్ కానీ చైనీస్ కానీ ఏదైనా దొరుకుతుంది ఇక్కడ. అండ్ ఈవెన్ ఇండియన్ రెస్టారెంట్స్ కూడా కొన్ని లోపల ఉన్నాయి. ఏంటంటే ఈ రోడ్ వచ్చి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్ మొత్తం షాప్సే. తర్వాత ఏంటంటే వైడ్గా ఉంటుంది. లోపలికి వెళ్దాం. చూడండి, చేపల మార్కెట్ అంటే చేపల మార్కెట్ కాదు, కాకపోతే ఈ ఫుడ్ స్ట్రీట్ అంటారు కదా, అలాంటి ప్లేస్. లెట్స్ గో. సో దీని పేరు వచ్చి రెడింగ్ టెర్మినల్ మార్కెట్. సో ఇక్కడ నుంచి ఆ స్ట్రీట్ ఎండ్ దాకా మొత్తం ఇవే. చాలా హ్యాపెనింగ్ స్ట్రీట్ అది. ఇక్కడ చూసినట్లయితే మనకి డబుల్ డెక్కర్ బస్సెస్లో టూర్స్ కూడా ఉంటాయి. సో ఇది డబుల్ డెక్కర్ బస్ అనమాట. సో ఇవన్నీ ఓల్డ్ స్కూల్ బస్సెస్, దాని మీద టూర్ తీసుకోపోతారు సిటీ అంతా. ఓకే, ఇప్పుడు ఎనీవేస్ మనం మార్కెట్ చూడడానికి వచ్చాం కాబట్టి మార్కెట్ లోపలికి వెళ్దాం. ఒక్కసారి చూడండి, దిమ్మ జరుగుతుంది అసలు. మామూలుగా మనం ఒక రెస్టారెంట్లో మెనూ ఇచ్చే ఒకటి ఆర్డర్ చేయమంటే మనం చాలాసేపు ఆలోచిస్తాం. అలాంటిది ఇట్లాంటి ప్లేస్కి వస్తే ఇంకా అంతా వస్తాం మనం. సో మీట్ అయితే ఎన్నో రకాల మీటు ఇక్కడ చూడండి. ఇవంతా ఏందని కూడా నాకు తెలియదు. ఒకసారి మనం అలా నడుస్తూ ఒక టూర్ అయితే చేస్తాను. తర్వాత నేనేంటంటే డీనిక్స్ అని ఒక షాప్ ఉంది, అక్కడ పోర్క్ శాండ్విచ్ క్రేజీ ఉంటుంది. ఏంటంటే ఆ బ్రెడ్ మీద ఒక ఫ్యాట్ వేస్తారనమాట, అది సూపర్ ఉంటుంది. సో అదొక వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు చాలా పాత స్టోర్ అది. సో ప్రస్తుతానికి దూరికాడా తిరిగి చూద్దాం ఏమున్నాయని. ఎక్కువ మీట్ ఉంది ఇప్పుడైతే నాకు కనిపించిన షాప్స్లో. సరేలే, మన ఇండియాలాగా ఇడ్లీలు దోశలు ఎక్కడ దొరుకుతాయి? ఇక్కడ అంతా ఎక్కువ మీట్ తినే బతుకుతారు కదా వీళ్ళు. లోపలికి వస్తే మనం ఎక్కడున్నాం ఏందని కూడా అర్థం కాదు, అంత క్రౌడ్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఇన్ని షాపుల్లో మనం ఒక షాప్ ఎత్తుకాలంటే చాలా కష్టమే. కాకపోతే దీని లోపల కూడా ఏంటంటే మామూలుగా స్ట్రీట్ మ్యాప్ లాగా ఇక్కడ ఒక రోడ్స్ అంటే సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, 5th Avenue అంట. ఓకే, ఏదో వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయి. నైస్. ఓ, ఇక్కడే మనం వెళ్ళాల్సింది టామీ డీనిక్. ఓకే, వెళ్ళి శాండ్విచ్ కొనుక్కొని ఇంక మిగతా రెస్యూమ్ చేస్తా. ఇక్కడ చూడండి, శాంకీ పీకింగ్ డక్ అంటే చైనీస్ ఉన్నట్టుంది. ఇక్కడ ఎప్పుడు చేపల మార్కెట్లో ఉన్నట్టుంటారు జనాలు. కూడా అది ఈరోజు న్యూ ఇయర్, రేపు న్యూ ఇయర్ కదా, అందువల్ల చాలా మందికి ఏంటంటే హాలిడేస్ వల్ల అందరు ఇక్కడ పడిపోయినట్టున్నారు. తర్వాత ఇంకో కామెడీ ఏంటంటే ఈ ప్లేస్ ఒట్టి ఈవినింగ్ 5 o'clock దాకా ఓపెన్ ఉంటుంది. వెజిటేరియన్ డెసర్ట్ అంట. ఒక్కొక్క షాప్కి లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఓకే, మన షాప్ అయితే వచ్చేసింది. ఓకే, మనం లైన్లో తీసుకున్నాం. ఇంకేముంది, తర్వాత అమెరికాలో కూడా ఏంటంటే కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, వీగన్స్ అంటారు. వీగన్ ఏంటంటే డిఫరెంట్, వెజిటేరియన్ వీగన్ వేరే వేరే. వీగన్ అంటే యానిమల్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ దేని ప్రయోజనం లేకుండా ఉంటాయి కదా ఫుడ్, అది. అంటే ఇప్పుడు తేనె కూడా హనీ బీస్ తయారు చేస్తాయి కదా, అవన్నీ వెజిటేరియన్ కింద వస్తుంది. వీగన్ అంటే నో మిల్క్ ప్రొడక్ట్స్, నో హనీ, నథింగ్, వెజిటేబుల్స్ అవి. ఇక్కడ చూసినట్టయితే ఫిష్ మార్కెట్ అంట. ఓకే, చేపల మార్కెట్ లాగే ఉంది. చూడండి లోపల ఎంత దూరం ఉందో. థ్యాంక్ యూ. ఇక్కడ మంచి అలా బాగా వీడియో తీసుకుంటే పాపం అడ్డు రావడం ఎందుకని ఒక ఆగింది కదా. ఇవన్నీ సాసేజెస్, హాట్ డాగ్స్ అంటారు కదా అవి. ప్రోటీన్ స్నాక్స్ అంటే ఇక్కడ. అమ్మా, నేను ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ఎక్కడ నన్ను అస్సలు అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయింది నాకైతే. ఇక్కడ ఏదో పేస్ట్రీస్ దొరుకుతున్నాయి. పేస్ట్రీస్ కాదు రసం, షింప్ రోల్ అంట. నేను పేస్ట్రీస్ అనుకుని దగ్గరికి పోతే పేస్ట్రీస్ కాదు, చూడడానికి అలానే ఉన్నాయి. కలర్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే. ఓ, షవర్మా. ఎన్ని రోజులు అయింది తిని, వద్దురా బాబు, ఇప్పుడే కదా శాండ్విచ్ తీసుకున్నాను, మళ్ళీ ఏం షవర్మా. ఇక్కడ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. ఐస్ క్రీమ్ షాప్, నైస్.
తిరిగి తిరిగి ఎక్కడున్నా నాకు అస్సలు కన్ఫ్యూజన్గా ఉంది. అంత పెద్ద ప్లేసే ఉంది అసలు. ఇక్కడంతా వీళ్ళు పనిచేసే వాళ్ళకి అసలు ఒక సెకండ్ తీరుకుండదేమో, పరిగిస్తూనే ఉండాలి ఈ ఆర్డర్ ఆ ఆర్డర్ అని. ఇందాక మనం శాండ్విచ్ తీసుకున్న అంగడికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి ఇదంతా ఫోర్క్ ఉంటుంది. ఏం మీట్ తెలియదు, ఫోర్క్లో బీఫ్ ఏమో మనకు తెలియదు. చూడడానికి అయితే జైగాంటిక్గా ఉంది. సో మనం ఈ సైడ్ వెళ్దాం. ఈ సైడ్ నాకు వెళ్ళాలి. నాకు ఎందుకో ఇక్కడే చుట్టూ తిరుగుతానేమో అని అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి చూసిన షాప్ అయితే ఇంకోసారి చూడట్లేదు అనుకోండి. ఇక్కడ ఏమన్నా 200 జనాలు ఉన్నారు. ఒక్క లాజిక్ ఏంటంటే ఎక్కువ మంది జనాలు అంటే ఆ హోటల్లో ఖచ్చితంగా అదే ఆ స్టాల్లో ఖచ్చితంగా ఫుడ్ చాలా బాగుంటుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే 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 చీజ్ స్టేక్ కోసం ఉన్నారనమాట వాళ్ళు. సో చీజ్ స్టేక్ ఏంటంటే ఫిలడెల్ఫియా చీజ్ స్టేక్ చాలా పాపులర్. చీజ్ స్టేక్ అంటే బీఫ్, అందువల్ల నేను తిన్నాను కాబట్టి ఎప్పుడు ట్రై చేసింది లేదు. చీజ్ స్టేక్ అయితే చాలా పాపులర్ అంటుంటారు. ఈ జనాల్లో నడిచేది కూడా కష్టంగానే ఉందిరా బాబు. అది కెమెరా ఒకటి పట్టుకొని 1 kg ఉంది ఈ ఫోన్. ప్రోమాక్స్ ఎగురుకుంటా కొన్నాను కానీ చేయని పుడతా ఉంది అసలు. ఇదేనా మన టేస్టీగా, లేకపోతే ఇది కూడా ఏదైనా మన మీటా? ఓకే, ఇది యాక్చువల్లీ ఓట్స్ చేస్తుంది. ఇదేం ప్లేసు? బెక్స్ కజూన్ క్యాఫే అంట. కజూనా కహూనా ఎట్లా ప్రొనౌన్స్ చేస్తా తెలియదు. ల్యాంకాస్టర్ కౌంటీ అనేది ఏంటంటే అక్కడ వచ్చి జనాలు వచ్చి రైతుల్లాగా బతుకుతారు. అదొక పెద్ద కథ ఉందిలే. సో అక్కడి నుంచి ఏంటంటే మామూలుగా యూజువల్గా వాళ్ళంతా ఏంటంటే వాళ్ళే కల్టివేట్ చేసుకొని వాళ్ళే తింటుంటారు, బయట కూడా అమ్ముతుంటారు. సో వాళ్ళ దగ్గర ఏంటంటే యూజువల్గా మనం మామూలుగా పల్లెటూరులో వెళ్ళి కొంటుంటాం కదా వెజిటేబుల్స్, అలా ల్యాంకాస్టర్ వచ్చి విలేజ్లో వచ్చి అందరు జనాలు ఏంటంటే ఒక డిఫరెంట్ కథలో బతుకుతారు, డిఫరెంట్ జనరేషన్లో బతుకుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఒక 1960s బతుకుతున్నారు. వాళ్ళు ఏంటంటే బయట ఎవరితో కలవరు, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారు. తర్వాత ఏంటంటే ఒక్కసారి బయటకు వెళ్తే ఇంకా వాళ్ళ పిల్లకాయలు కానీ ఎవరైనా బయటకు వెళ్ళిపోతే ఇంకా వచ్చేదానికి లేదు వాళ్ళ కమ్యూనిటీ కాబట్టి. తర్వాత వాళ్ళు ఏంటంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఏది పెట్రోల్ ఏది వాడరు, జస్ట్ గుర్రపు బండ్ల మీద, ముసలి కూడా సైకిల్ మీద పోతుంటారు. క్రేజీ ఉంటుంది అసలు చూడడానికి. నేను ఎప్పుడైనా ఆ పక్క వెళ్ళినప్పుడు అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఓ చాక్లెట్ కనిపిస్తున్నాయి. ఒక్కటి మాత్రం మిస్ అవుతుంది ఇక్కడ. ఏదైనా గేమింగ్ జోన్ లాగా ఉంటే అది కూడా కంప్లీట్. ఇక్కడ ఏంది యాపిల్ డంప్లింగ్స్ అంటారు. డంప్లింగ్స్ అంటే ఏమంటారు దాన్ని, ఎలా చెప్పాలి? డంప్లింగ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మిక్స్చర్లు అలాంటివన్నీ వేసి అమ్ముతున్నారు, పీనట్స్. ఇక్కడ జనాలు ఏంటంటే ఈ డోనట్స్కి బాగా క్రేజీగా ఉంటారు. ఈ బెల్జర్ డోనట్స్ అనేది చాలా పాపులర్. నా ఫ్రెండ్స్ లైన్లో నడుచుకున్నారు, చాలాసేపు నుంచి లైన్లో నడుచుకున్నారు. నేనైతే ఇక్కడ ఈ మార్కెట్ అంతా వీడియో కూడా తీసుకొని వచ్చా, ఇంకా లైన్లోనే ఉన్నారు. అంత రష్ ఉంటుంది. వీళ్ళు మామూలుగా షాప్ అయితే 5 గంటల దాకా ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి మోస్ట్లీ మధ్యాహ్నం లోపల అయిపోయింది. ఇప్పుడు 12:30 అవుతుంది, 1:32 లాగా ఎంత అయిపోతుంది. మనోడు చూడండి ఆల్మోస్ట్ 1.5 hours నుంచి లైన్లో నిలుచుకొని ఇంకా డోనట్ దొరకలే. అబద్ధం చెప్తాడు. 1.5 hours కాదు, 1.5 days. అది 1.5 రోజు అయింది నిలుచుకున్నాడా. సరే, ఇక్కడ వీకెండ్ ఢిల్లీ అని రాసింది కదా, ఒకసారి మెన్యూ చూద్దాం. ఎన్ని వీగనారా? ఎందుకు పుడతారో తెలియదు. జస్ట్ జోకింగ్. వీకెండ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. మన ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడమ్మా దొరికింది? నానీస్ కిచెన్ అంట. ఏమేమి అమ్ముతున్నారు వీళ్ళు? ఓ బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి ఇండియన్స్ కన్నా అమెరికన్స్ వచ్చి కొనుక్కుంటున్నారు. ఇందూరి చికెన్ అంట, చికెన్ తక్క మసాలా, బాస్మతి రైస్. కాకపోతే ఇంకొక బ్యూటీ ఏంటంటే లోపల పనిచేసేది వచ్చి ఇండియన్ కుక్స్ అయితే కాదు, మెక్సికన్ వాళ్ళు పనిచేస్తుంటారు.
వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే ఇండియన్స్ లాగా గట్టిగా వండేస్తుంటారు. కానీ ఏంట్రా స్వామి అసలు అర్థం కావట్లే. నాకు తెలిసి నా లైఫ్లో ఇంత మీట్ ఎప్పుడు చూసిందేమో. వెజిటేరియన్ వాళ్ళకైతే ఈ విజువల్స్ చాలా డిస్టర్బింగ్గా ఉంటుందేమో, ఇన్ని యానిమల్స్ వేస్తారా అని. మా బట్టలంగటి ఇవేదో ఏందని అర్థం కావట్లేదు. చైనీస్ వాళ్ళ ఏంటి చిన్న చిన్న పిరకాలకంత గౌన్లు ఉన్నాయి. ఆల్రైట్ ఫ్రెండ్స్, అదనమాట రెడ్డింగ్ టెర్మినల్ మార్కెట్. మనది వేరే డంకిన్స్. ఈ 2 డంకిన్ కోసం ఒక 1.5 day నిల్చుకున్నాడు. డోనట్స్, సారీ, ఈట్ మోర్ హోల్ ఫుడ్స్. యా. సో ఇదనమాట రెడ్డింగ్ టెర్మినల్ గురించి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.